హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ని ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చానండి అసలు అనుకోకుండా వెళ్ళాము ఇది మంగళవారం ఏప్రిల్ 1న ఈవినింగ్ 7కి అనమాట ట్రైను ఏలూరు స్టేషన్లో బయలుదేరిపోయాము ట్రైన్ ఎక్కేసాము ట్రైన్లో వీడియో తీసేంత ఇదైతే లేదు ఖాళీ లేదనమాట తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఏప్రిల్ 2న ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రీచ్ అయ్యాము స్టేషన్ బయట అనమాట ఇది స్టేషన్ బయట విష్ణు నివాసం అనేసి ఒక కాంప్లెక్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి టోకెన్స్ వేయించుకుందామని వెళ్ళాము దర్శనానికి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము టోకెన్స్ కంప్లీట్ అయిపోయినాయంట టోకెన్స్ లేవండి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోండి పైన టోకెన్స్ వేస్తారన్నారు సో మేము ఇంకా కొండపైకి బస్సులోనే వెళ్ళాము బస్ తీసుకొని బస్ ఎక్కేసాము బస్ స్టార్ట్ అయిపోయిందనమాట అసలు నాకు ఎప్పుడు వెళ్ళినా చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే 2 కళ్ళు సరిపోవండి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ ఉన్న వాతావరణాన్ని ఆ పరిసరాలని ఆ అందాలని చూడటానికి ఎప్పుడు 2 కళ్ళు అయితే సరిపోవు చాలాసార్లు వెళ్ళాను నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు పెళ్ళైన తర్వాత వెళ్ళాను ఒక 2-3 టైమ్స్ కానీ ఇప్పుడు పిల్లలతోటి వెళ్ళటానికి భయపడిపోయి వెళ్ళట్లేదు అనమాట నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను ఒక 6 మంత్స్ నుంచి అవ్వట్లేదు ఇంకా సడన్గా అనుకోకుండా వెళ్ళాము మంగళవారం అదే ఏప్రిల్ 1 మార్నింగ్ అనుకున్నాము ఈవినింగ్ బయలుదేరిపోయామన్నమాట ఆ భగవంతుడి దగ్గర నుంచి పిలుపు రాందే మనకి ఏ పని అవ్వదన్నట్లు మాకు ఇప్పటికి ఆ భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఆయన దర్శనానికి వెళ్ళి హాయిగా చక్కగా దర్శనం చేసుకొని వచ్చాము అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా ఆ కొండలపైన మంచు దుప్పటి కప్పినట్లు ఎంత అందంగా ఉందో కదండి అసలు ఆ బస్సులో వెళ్తుంటే వీడియో తీయడానికి అవ్వట్లేదు కానీ మా వారు వీడియో తీశారు మీకు చూపించడానికి మీతో షేర్ చేసుకుందామని అంత అందంగా ఉన్న ఆ మంచుతో కప్పబడిన కొండలు చూడండి ఇలాగ రాళ్ళు ఈ కొండల మధ్యలో ఈ దారి ఈ రోడ్డు మార్గం ఎలా వేశారో కానీ వాళ్ళకి చేతులెత్తి మొక్కాలండి అలాగే ఆ బస్సు డ్రైవింగ్ చేసే డ్రైవర్లు నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఉంటారేమో అనుకుంటాను లేకపోతే ఆ టర్నింగ్లు అంత హైట్కి వెళ్ళి రావటం అనేది చిన్న విషయం కాదు ఎంతోమంది భక్తుల ప్రాణాలను జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి వాళ్ళు కొండ మీదకి ఆ భగవంతుడి దర్శనం అందించి మళ్ళీ వాళ్ళని సురక్షితంగా కిందకి చేరుస్తారు కదా ఆ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ కానీ ఆ వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రతిసారి ఎన్నోసార్లు వెళ్ళినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి పెద్ద తిరుపతి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఇన్ని రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా వెళ్ళిన దగ్గర నుంచి అయ్యో వచ్చేసానా చూసి వెళ్ళిపోతానా మళ్ళీ ఎప్పటికి వస్తానో అన్న బాధ కొంచెం ఉండింది కానీ సంగతి తర్వాత ఈ క్షణాన్ని అయితే ఆనందంగా ఆస్వాదించాలని నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను ఇదంతా కొండ మార్గం అండి చూడండి ఎలా ఉందో ఆ కొండల్లోనే ఆ వెంకటేశ్వర స్వామి లాగా శయనిస్తున్నట్లుగా ఒక రూపం కనిపిస్తుంది కదా అది కూడా చూశాను కానీ నేను ఎగ్జాక్ట్గా వీడియో తీయలేకపోయాను చూడండి ఎంత బాగుందో పిల్లలతోటి వెళ్ళామండి అన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాము పైకి వెళ్ళాక మధ్యలో ఇలాగా లగేజ్ చెక్ చేస్తారనమాట డైరెక్ట్గా అలా వెళ్ళిపోవడానికి ఉండదు అక్కడ ఆపారు అదిగోండి కొండ సరిగ్గా కనపడట్లేదు దగ్గరగా ఉన్నాం కదా నేనైతే చూశాను బట్ వీడియో తీయడానికి అవ్వలేదు లగేజ్ ఏమైనా డేంజరస్ ఐటమ్స్ ఉన్నాయేమోనని లగేజ్ చెక్ చేశారు ఇంకా పైకి వెళ్ళిపోయామండి మేము మాధవ నిలయంలో స్టే చేస్తామన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి గుండు చేయించుకోవడానికి టోకెన్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా టోకెన్స్ తీసేసుకొని మా వారు అయితే గుండు చేయించేసుకుంటున్నారు చూడండి మా వారు గుండు కొట్టించుకోకముందే హనీఫ్కి చేయించారనమాట ఎందుకంటే ఈయన చేయించుకుంటే ముందు వాడు చేయించుకోవడానని భయము గందరగోళం చేసేసాడండి వాడికి హెయిర్ కటింగ్ అన్నా హెడ్ బాత్ చేయించుకోవాలన్నా చాలా భయం ఎందుకనో చిన్నప్పటి నుంచి ఈ వీడియో నేను ట్రిమ్ చేసి ఇలా పెట్టాను కానీ గట్టిగా 10 మినిట్స్ పట్టింది పాప మా అంకుల్ అయితే చిన్న ఘాటు కూడా పడకుండా జాగ్రత్తగా చేశారు అంకుల్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాను నేను చేసేసారులేండి నీట్గా చేయించుకున్నాడు అయిపోయింది కాకపోతే ఏడుపు ఆ పైకి వెళ్ళిన వెంటనే ఆ చేతిలో ఉంచండి కారు బొమ్మ కొనిచ్చుకున్నాడు కారు అని ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా అది చేతిలోనే ఉంది
ఇంకా నేను వఫీ అయితే కత్తెరలించాము స్వామివారికి. మా జుట్టు నేను ఒక 3 కత్తెరలు, వఫీ ఒక 3 కత్తెరలు ఇచ్చాము. నేను నడిచెళ్ళాలని మొక్కుకున్నానండి, పిల్లలతోటి వెళ్ళలేనేమోననేసి. నేను మా వారు పిల్లలిద్దరం వెళ్ళాము. ఇంకా అందుకని కొండపైకి బస్సులోనే వెళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా నడిచే వెళ్ళాలి, వెళ్తామన్నమాట. ఫస్ట్ మేము చేయించుకున్నాం, తర్వాత హనీఫ్, తర్వాత లాస్ట్లో మా వారు. ఇంకా గుండ్లు చేయించుకున్న తర్వాత లాకర్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మాధవనెల్యం కాంప్లెక్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి పూర్తిగా స్టే ఫ్రీ అనమాట. స్టే లాకర్ అదిగోండి చూడండి, మాకు 568 లాకర్ నెంబర్. వాళ్ళు ఒక లాక్ ఇస్తారు. లాకు, మ్యాట్ ప్లస్ బ్లాంకెట్స్, దుప్పట్లో కూడా రగ్గులు ఉంటాయి కదా, అవి ఫ్రీగానే ఇస్తారు. మనం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి అవి సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళకి అన్నీ వాళ్ళకి జాగ్రత్తగా చేర్చి మనం రిటర్న్ అయ్యేటప్పుడు రావాలి. మనం దర్శనానికి వెళ్ళేటప్పటికి అన్నీ ఇక్కడ దాచుకోవచ్చు అనమాట. బ్యాగ్స్ కానీ ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నా. మేము ఇంకా వచ్చి స్నానాలు చేసేసాము, రెడీ అయిపోయాం అనమాట. ఇంకా దర్శనానికి బయలుదేరాలి. ఇంకా ఫుడ్ తిన్నాము. పెరుగన్నం తీసుకెళ్ళాను నేను. నైట్ కొంచెం తిన్నారు, మార్నింగ్కి కొంచెం తినేసాము. నేను వఫీ మా వారు పెరుగన్నం తిన్నామండి. ఇంకా క్యారెట్, కీర అవి తీసుకెళ్ళాను. వేరుశనక్కాయలు అవి ఉడకబెట్టుకొని తీసుకెళ్ళాను. ఫుడ్ మొత్తం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను, పిల్లలకి స్నాక్స్, మాకు ఫుడ్. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ మాధవనిలయం అన్నాను కదా, ఈ మాధవనిలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రీగా అన్నదానం కూడా ఉంటుంది ప్రతిరోజు, ప్రతి పూట, మధ్యాహ్నం, సాయంత్రం. మార్నింగ్ టిఫిన్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మధ్యాహ్నం, సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. నేను ఇంకా అందుకని పిల్లలకి స్నాక్స్ అయితే సిద్ధం చేసుకుంటున్నాను. చూడండి, మామిడికాయ ముక్కలు కట్ చేశాను, జాంకాయలు, అలాగే మురుకులు పెట్టాను, పెరుగన్నం కొంచెం పెట్టాను, అడుగుతారేమోనని వేపర్ చాక్లెట్స్ పెట్టాను, బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంది నా దగ్గర, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంది, కూల్ డ్రింక్స్ పెట్టాను పిల్లలకి. ఆ చెరుకు నేను తిందామని తెచ్చుకున్నాను, నీరసం వచ్చిందని ఓఆర్ఎస్ ప్యాకెట్, సబ్జా గింజలు నానబెట్టుకొని వెంట తీసుకెళ్తున్నాను. ఇంకా మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి, మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టేసి దర్శనానికి బయలుదేరిపోయాం అనమాట. దర్శనం పొద్దున 9 గంటలకి వెళ్తే సాయంత్రం 8 గంటలకల్లా దర్శనం అయిపోయింది. మేము వచ్చేసాము. ఇంకా ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఫోను లోపల పెట్టేసి వెళ్ళాము. ఇప్పటికి దర్శనం అయిపోయింది. అదిగోండి మా వారు అయితే ఫోన్ చూస్తున్నారు, ఎవరెవరు ఫోన్లు చేశారా అని. ఇంకా నైట్ 7, 8 అయిపోయింది దర్శనం అయిపోయేసరికి. మేము ప్రసాదాలు తీసుకొని వచ్చాము, లడ్డూస్. చూడండి, ఎగ్జాక్ట్గా 8 అవుతుంది టైము. ఇంకా భోజనానికి వెళ్దాం అనేసి, మాధవనిలయంలోనే ఫ్రీగా ఉంటుంది అన్నాను కదా భోజనశాల, అక్కడికి వెళ్ళేసి భోంచేసి కొంచెం షాపింగ్కి వెళ్దామని భోంచేసాము వెళ్ళి. ఆఫ్టర్ డిన్నర్ మేము కొంచెం షాపింగ్ చేసుకున్నాము, ఏం కొనలేదని బయటకు వచ్చాము. ప్లస్ మేము కొబ్బరికాయ కూడా కొట్టలేదు అనమాట గుడి దగ్గర. వచ్చి ఫోన్లు తీసుకెళ్ళి కొంచెం వీడియో తీసుకోవడానికి అది ఉంటుంది అనేసి ఫోన్ తీసుకెళ్దాము, ఫోన్ తీసుకొచ్చుకొని కొబ్బరికాయ కొడదామని వెళ్ళి మొబైల్స్ ఎంట పెట్టుకొని భోంచేసి మొబైల్స్ ఎంట పెట్టుకొని వచ్చాము. చూడండి, ఇక్కడ అలాగా ప్లాస్మా లాగా టీవీ పెట్టేసి స్వామివారి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ రోడ్డు మీద పక్కనే పడుకొని ఉన్నారు చూడండి వాళ్ళందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళు. మేమైతే లాకర్స్ తీసుకున్నాం కానీ వీళ్ళందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడేవో స్వామివారి సంకీర్తనలు, నామస్మరణలు జరుగుతున్నాయి. అడుగడుగునా ఆ భగవంతుడేనండి. అక్కడైతే ఎక్కడ చూసినా రాళ్ళు, రప్పలు, ఎక్కడ చూసినా, ఏ రూపంలో చూసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. నాకైతే నిజం చెప్తున్నా, 2 కళ్ళు సరిపోవన్నమాట అక్కడికి వెళ్తే. నాకు ఇంకా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అన్నట్లు ఉంటుంది. నేను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను కదా, చూడండి ఇగోండి గోపురాలు. ఫస్ట్ వచ్చేసి గాలి గోపురం, అదే గోపురం అంటారు కదా అది. తర్వాత వెండి వాకిలి, ఆ తర్వాత బంగారు వర్ణంలో కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట స్వామివారి గర్భగుడి. ఈసారి ఆ భగవంతుడు నాకు ఎంత చక్కగా సాక్షాత్కరించారంటే, ఆయన అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నేను ఈసారి తిరుపతికి వెళ్ళాను. అస్సలు ఓపిక లేదు, అస్సలు ఒంట్లో బాగాలేదు. అయినా కూడా ఆ భగవంతుడే నాకు ఓపికనిచ్చాడు, ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు, ఆయన దర్శనాన్ని నాకు ప్రసాదించాడని నేను గట్టిగా నమ్ముతున్నానండి. నేనైతే చాలా హ్యాపీ అసలు. బయటికి వెళ్తుంటే ఇదిగోండి చూడండి, టిఫిన్ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్ అనమాట. వీళ్ళైతే బంధువుల్లాగా పిలిచి రండి అమ్మ రండి, టిఫిన్ తింది రండి, అన్నీ ఉన్నాయని చెప్తారు. ఇంక మేము మాత్రం భోంచేసేసాం కానీ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ రోడ్ సైడ్ ఉంటారు కదా అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు ఇంకా అంతే అనమాట. 24 గంటలు అక్కడ బిజినెస్ జరుగుతూనే ఉంటుంది, ఇంకా అక్కడే ఉంటారు వాళ్ళు. ఇవన్నీ హోటల్స్ అండి. రోడ్ సైడ్ ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాటర్, ఫుడ్
అన్నీ ఉంటాయి. బట్ మనం ఆ బయట ఫుడ్ తిని సర్వైవ్ అవ్వగలమా? అవ్వలేమా? అనేదే భయము. మనమైతే ఎలాగోలాగా ఇవన్నీ షాప్స్ చూడండి రోడ్ సైడ్. బిజినెస్ ఎంత బిజినెస్ జరుగుతదో. నోరుండి బేరమాడినోడండి చూడండి మూన్ ఎంత చక్కగా కనిపిస్తుందో. మనం నోరేసుకొని బేరం బార్గెయిన్ చేయటమే. బార్గెయిన్ ఎంత చేస్తే అంత తగ్గిస్తారు. బార్గెయిన్ చేయకుండా వాళ్ళు చెప్పిన రేటుకి కొంటే మాత్రం మనకి ఇదైపోతాం. పిల్లలిద్దరు కామ్‌గా ఉంటారని 2 లాలీపాప్‌లు కొనిచ్చాము. అయి తిన్నంత సేపు కామ్‌గా ఉన్నారు. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ హనీఫ్ అయితే దుంప దించి గంపకెత్తాడనమాట. ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్ళాము. చక్కగా అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళింది. ఇదిగోండి ఇది ఫ్రీ బస్ అనమాట. లోకల్‌లోనే తిప్పుతది. ఫ్రీ అనమాట. టికెట్ ఏమి ఉండదు. ఫ్రీ ఛార్జ్ ఏం చేయరనమాట. ఆ రోడ్డు మీద జాగ్రత్తగా దాటుకొని వెళ్ళి, ఆ షాప్స్ అన్నీ చూసాను. ఏం కొనలేదండి. బయటికెళ్ళలేదనమాట. పిల్లలతోటి గోల చేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టుకొని ఇంకొచ్చేసాము. హనీఫ్ అయితే పెద్ద గోల, గోల, గోల చేశాడు. ఇంకా స్వామివారి దేవస్థానం దగ్గరికెళ్ళిపోయామనమాట. స్వామివారి గర్భగుడికి ఎదురుగా పై ఎత్తున ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కోలాటం. చాలా చక్కగా చేస్తున్నారు. వీళ్ళు వాలంటరీగా చేస్తున్నట్లున్నారు. అంటే గుడి తరపున కాకుండా వీళ్ళు వాలంటరీగా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ చేస్తున్నారనమాట. వీడు మేము పెద్ద తిరుపతి బస్సు ఎక్కి కొండపైకెళ్ళి దిగిన వెంటనే కారు కొన్నాడు. ఇంక దాంతోటే సరిపోయింది వాడికి. ఇదొచ్చేసి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా! సంగీత కళావేదిక అనేసి ఏదో సంథింగ్ ఉంటది. అక్కడ అనమాట ఇది స్వామివారి ఇలాగా రూపంతోటి చాలా చక్కగా ఉంటది. నేను మన వ్యూవర్స్‌కి చూయిద్దామని కొంచెం వీడియో తీశాను. చూడండి ఆ స్వామివారి ఎదురుగా ఇలాగ పడుకొని ఉన్నారనమాట భక్తులందరూ. ఒక్క దోమ కూడా ఉండదండి. అంత ఓపెన్ ప్లేస్ కదా అక్కడ. ఒక్క దోమ కూడా ఉండదు. హనీఫ్ చూడండి ఆ కారుతోటే ఆడుతా ఉన్నాడు. వీళ్ళందరూ హాయిగా దర్శనం అయిన వాళ్ళు, కాని వాళ్ళందరూ అక్కడ పడుకొని ఉన్నారు. చూడండి నాకైతే ఆ భగవంతుడి మీద భారం వేసి ఎలాగా పడుకున్నారేమో అనిపిస్తది. బ్యాగులు అట్రా అన్నీ వదిలేసి మనమైతే అలా పడుకోలేం కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. నేను కొంచెం దగ్గరగా ఎళ్లి చూయిద్దామని ఎళ్ళాను. ఇదిగోండి మనం స్వామివారి దర్శనం కోసం ఫస్ట్ ఆ దర్వాజా గుండా లోపలికెళ్ళాలనమాట. అది కోనేట్లో అది గోల్డ్ రంగులో కనిపిస్తుంది కదా! ఆ చిన్న గుడిలాగా ఉన్నది. దర్శనం అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ బయటకొస్తారు. ఇక్కడ కనిపిస్తున్న హ్మ్, ఇలా ఉంది కదా! గాలిగోపురం అంటారు. ఆ గోపురము ఫస్ట్ ఎంట్రీ. అది దాటిన తర్వాత వెండి వాకిలి ఉంటది. ఆ వెండి వాకిలి కూడా దాటిన తర్వాత స్వామివారి గర్భగుడి అనమాట. అక్కడ ఉంటారు స్వామి. మేము దగ్గరగా వెళ్ళి చూయిద్దామని తీశాను. మళ్ళీ దర్శనం అయిపోయింది. ఇంకెప్పటికో అక్కడికెళ్ళేది అన్న చిన్న బాధ అయితే ఉండిపోయింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. మొత్తం అదంతా చూసుకొని వచ్చేసరికి 10 అయిపోయిందనమాట టైము. మా వారేం చేశారంటే, ఇప్పుడు ఎళ్ళొద్దు బట్ రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయి మనం అక్కడ పడుకొని తెల్లారి 5 గంటలకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కేద్దాము పదండి వెళ్ళిపోదాము అనేసి మమ్మల్ని ఆ లాకర్ మొత్తం సదిరించేసి తీసుకొచ్చేశారు. ఇంకా బస్ ఎక్కేసామనమాట. కొండ కిందికి వెళ్ళిపోతున్నాం. పిల్లలైతే డల్ అయిపోయారు రిటర్న్ అయిపోయేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరి ఏలూరుకి వెళ్ళిపోయామన్నమాట.